రోజు చదువుకునే న్యూస్ పేపర్ మీద మనకు బోర్ కొట్టేస్తుందా? అయితే ఇంకెందుకు ఆలస్యం? ఆ చదువుకున్న పేపర్‌ని కేజీ లెక్కన అమ్మి పడేద్దాం. దేనికో దానికి ఉపయోగపడుతుంది. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన సబ్స్క్రైబర్లు అంతా బాగున్నారా? మీరు బాగుంటారని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకనంటే మనం మాట్లాడుకునే ప్రతి ఒక్క విషయం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకనంటే అక్కడ ఉన్నదే చెబుతాను, లేనిదైతే నేను అసలు అయితే చెప్పను. ఎందుకనంటే మనం రోజు చదువుకునే న్యూస్ పేపరు మనం తీసి ఆవిడతో పడేస్తుంటాం. అలా చేయకుండా మనం ఒకటే ఒక పని, ఈ పేపర్ని న్యూస్ పేపర్ని మనం ఏం చేస్తామనంటే ఒక మూలన పడేద్దాం. చదువుకున్న తర్వాత ఒక మూలన పడేస్తే ఈ పేపర్ మహా అయితే ఎంత వస్తుంది? ఒక 50 గ్రాములకు వస్తుంది. అలాగా మనం తీసి అలా మూలన పడేస్తే అది ఎప్పటికో, అంటే కేజీ అవ్వచ్చు, 2 కేజీలు అవ్వచ్చు, 10 కేజీలు అవ్వచ్చు, ఎప్పటికైతే మనమైతే అమ్ముకుంటాం. అది ఎందుకైనా సరే మనకి యూజ్ అవుతుంది అనమాట. మామూలుగా ఇలాంటి పేపర్లు ఏం చేస్తారంటే తీసుకెళ్ళి మామూలుగా కాగితాల కొట్టు, చిత్తు కాగితాల కొట్టు కానీ కాటా వేస్తే ఈ పేపర్ కేజీ వచ్చేసరికి 18 రూపాయలు పడుతుంది అనమాట ఇప్పుడున్న ప్రజెంట్ రేటు. ఇదివరకు అయితే రేట్లు తరుగుతుంటాయి, పెరుగుతుంటాయి, అవన్నీ కామనే అనమాట. ఇప్పుడు నిత్యావసర సరుకులు ఎలా పెరుగుతూ ఉన్నాయి, ఇది కూడా అంతే అనమాట. ఇదివరకే 25 రూపాయలు, 30 రూపాయలు కూడా ఉంది. ఇప్పుడు వచ్చేసరికి రేట్లు తగ్గినాయి అనమాట. ఇప్పుడు కేవలం న్యూస్ పేపర్ కేజీ వచ్చేసరికి 18 రూపాయలకి అయితే కొంటున్నారనమాట కాగితాల కొట్లు. ఇలాంటివి అయితే ఉంటాయి అన్నమాట. ఇది చాలా ఉపయోగం. మనం ఏదో అనుకుంటాం, కాగితాలే కదా తీసి అవతల పడేస్తే మనకు ఉపయోగపడదు అని అనుకుంటాం. కాబట్టి వీటి వల్ల కూడా డబ్బులు వస్తాయి. కాగితాల కొట్లు కొందంటూ ఏమి ఉండదు, అన్నీ కొంటారు ఒక గుడ్డలు తప్ప. కానీ మనం ప్రతి ఒక్క వస్తువుని దాపెట్టుకోవాలి. ఎప్పటికైనా సరే మనకు ఉపయోగపడుతుంది అనమాట. తీసుకెళ్ళి ఇలా కాటా కనుక వేసుకుంటే మనకైతే డబ్బులు అయితే వస్తాయి అన్నమాట. మీకు ప్రతి ఒక్కటిది రేట్ అయితే మీకు చెబుతాను అనమాట. బుక్స్ కానీ అన్నీ చెబుతాను అనమాట మీకు. కాకపోతే అవి వస్తువు చూపించేటప్పుడు మీకైతే రేట్ చెబుతాను. వస్తువు చూపించిన తర్వాత రేట్ చెబుతాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే న్యూస్ పేపర్ కాబట్టి న్యూస్ పేపర్ చూపించి మీకు దీని గురించి అయితే మీకైతే రేట్ అయితే చెప్పడం అయితే జరిగింది. ఇంకా చాలా వస్తువులు అవి కూడా చూపించి మీకు రేట్ అయితే నేనైతే చెప్పగలుగుతాను. ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ఒక వస్తువుని తీసుకెళ్ళి అమ్ముకునేటప్పుడు, పాత వస్తువు ఏమైనా సరే మీరు తీసుకెళ్ళి అమ్ముకునేటప్పుడు నాకు ఏం చేస్తారంటే కింద ఒక కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే తీసుకెళ్ళేటప్పుడు కామెంట్ చేస్తే ఇది ఎంత ఏంటి అనేది రేట్ అయితే అడిగితే కామెంట్ పరంగా నేనైతే మీకైతే జవాబు అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే తెలుసుకోవటం మంచిది కదా, తెలియకుండా వెళ్ళిపోయి అంత ఇంత అని కాకుండా తెలుసుకోండి. కింద కామెంట్ రూపంలో తెలుసుకొని వెళ్ళిన తర్వాత అక్కడికైతే మీరు వెళ్ళి అడగడానికి కూడా బాగుంటుంది కదా. కేజీ 2 కేజీలకి అయితే పెద్ద ఇబ్బంది ఏం లేదనుకోండి. ఇంకా మరీ ఒక 20 కేజీలు, 30 కేజీలు, 50 కేజీలు ఉంటే మాత్రం కింద కామెంట్ రూపంగా నన్ను అడిగితే మాత్రం నేను వెళ్ళి మీకైతే రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఎందుకనంటే మన సబ్స్క్రైబర్లు మనం నమ్ముకొని మనకైతే సబ్స్క్రిప్షన్ అయితే అవుతారనమాట. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఇంకా నన్ను బాగా సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియో తీసి మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తానని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ వీడియో ఏమాత్రం మీకు నచ్చినా ఒక లైక్, సబ్స్క్రైబ్ కొట్టేసాను ఫ్రెండ్స్.